కామారెడ్డి జిల్లాలో కల్తీ కల్లు ఘటనలో నలుగురిని అరెస్టు చేశామన్నారు జిల్లా ఎక్సైజ్ అధికారి హనుమంతరావు. కల్తీ కల్లు తాగి 92 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వీరిలో 67 మందిని డిశ్చార్జ్ కాగా మిగతా వారంతా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. బాన్సువాడ పరిధిలో 18 టీఎఫ్టీలు, ఎల్లారెడ్డి పరిధిలో 1 టీఎఫ్టీల లైసెన్సులను రద్దు చేశామని తెలిపారు. కల్లు శాంపిల్స్ సేకరించి ఎఫ్ఎస్ఎల్ పంపించడం జరిగింది. నేషనల్ డ్రగ్ యాక్ట్ కింద 27 మంది కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో ఇంకా 23 మంది పరారీలో ఉన్నారని, వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు ఎక్సైజ్ అధికారి హనుమంతరావు. కామారెడ్డి జిల్లాలో కల్తీ ఘటనలో నలుగురిని అరెస్టు చేశామన్నారు జిల్లా ఎక్సైజ్ అధికారి హనుమంతరావు. కల్తీ కల్లు తాగి 92 మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు. వీరిలో 67 మంది డిశ్చార్జ్ కాగా మిగతా వారంతా కామారెడ్డి, నిజామాబాద్ జిల్లా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. బాన్సువాడ పరిధిలో 18 టీఎఫ్టీలు, ఎల్లారెడ్డి పరిధిలో 1 టీఎఫ్టీల లైసెన్సులను రద్దు చేశామని తెలిపారు. కల్లు శాంపిల్స్ సేకరించి ఎఫ్ఎస్ఎల్ కు పంపించడం జరిగింది. నేషనల్ డ్రగ్ యాక్ట్ కింద 27 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ కేసులో ఇంకా 23 మంది పరారీలో ఉన్నారని, వారిని కూడా పట్టుకుంటామని తెలిపారు ఎక్సైజ్ అధికారి హనుమంతరావు. ఈ 92 మంది పేషెంట్స్లకు సంబంధించినటువంటి వాటిలో ఆల్రెడీ 65 మంది తీవ్ర స్వస్థతకి వచ్చిన తర్వాత వాళ్ళని హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ చేయడం జరిగింది. ప్రజెంట్గా 15 మంది నిజామాబాద్ జనరల్ హాస్పిటల్లో, అదేవిధంగా 12 మంది కామారెడ్డి జనరల్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. వాళ్ళ కండిషన్స్ కూడా స్టేబుల్గా ఉన్నాయి. అదేవిధంగా ఈ కేసుకు సంబంధించి బాన్స్వాడ స్టేషన్ పరిధిలో 18 టీఎఫ్టీల పరిధిలో, అదేవిధంగా ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 1 టీసీఎస్కి సంబంధించినటువంటి ఎక్సైజ్ చట్ట ప్రకారం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడానికి వాళ్ళ యొక్క లైసెన్సులను సస్పెండ్ చేయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి 6 కేసులు నమోదు చేసాం. 6 కేసుల్లో 27 మంది ముద్దాయిలను ఇన్వాల్వ్ చేసాం. దాంట్లో ఆల్రెడీ 4 అరెస్ట్ చేశాం. దీనికి సంబంధించినటువంటి 1125 లీటర్ల అడల్టరేటెడ్ టాడిన్ ధ్వంసం చేయడం జరిగింది ముందు జాగ్రత్త చర్యగా. అదేవిధంగా 50 గ్రాముల ఆల్ఫ్రాజోలం సీజ్ చేశాం. ఒక బడా దోస్తు వెహికల్ని కూడా సీజ్ చేయడం జరిగింది. దీంట్లో ఉన్నటువంటి ముద్దాయిల్ని పట్టుకోవడం కోసం దర్యాప్తులో భాగంగా మిగిలినటువంటి ముద్దాయిల్ని పట్టుకోవడం కోసం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేశాం. అతి త్వరలో వాళ్ళని పట్టుకొని రిమాండ్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అరెస్ట్ అయినటువంటి ముద్దాయిల్ని రిమాండ్కి పంపించాం. శాంపిల్స్ని ఎఫ్ఎస్ఎల్కి పంపించాం. వీఆర్ వెయిటింగ్ ఫర్ ద రిపోర్ట్ ఆఫ్ ద ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ రాగానే వాటికి సంబంధించినటువంటి లైసెన్స్డ్ దుకాణాల మీద తదుపరి చర్య తీసుకోవడం జరుగుతూ ఉంది. ముందు జాగ్రత్త చర్యగా అన్ని స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి అన్ని కళ్ళు దుకాణాలని, డిపోలకు సంబంధించినటువంటి వాడిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నాం. ఎక్కడ ఏ విధమైనటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని రకాలైన జాగ్రత్తలు తీసుకోవడం